హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం థ్రెడ్ పైపింగ్ అయితే నీట్గా ఎలా వేయాలో చూద్దామండి. అందరూ క్రాస్ పీసులతో అయితే థ్రెడ్ పైపింగ్ వేస్తారు. ఇక్కడ నేను చీరలో తీసిన స్ట్రైట్ పీస్తో పైపింగ్ అయితే వేద్దామండి. అది కూడా నార్మల్గా క్రాస్ పీస్తో అయితే వేయగలరు, స్ట్రైట్ పీస్తో అయితే రాదు అంటారు కదా. అది కూడా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చినట్టుగా ఏ విధంగా వేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. సో దానికన్నా ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, నేనైతే శారీలోంచి ఇలా 1.5 ఇంచు కానీ 2 ఇంచులు కానీ ఈ విధంగా వెడల్పు ఉండేటట్టుగా పీస్ తీసేసుకొని ఇలా కొంచెం లాగితే కొంచెం క్రాస్ ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మీకు ఇన్విజిబుల్ పైపింగ్ అనేది కొంచెం నీట్గా వస్తుంది. తర్వాత 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఈ విధంగా ఈ క్లాత్కి మధ్యలో వేసేసుకొని ఈ విధంగా మనము థ్రెడ్ పైపింగ్ని అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగనమాట. ఇక్కడ నేను 3-in-1 పాదం అయితే వాడుతున్నానండి. దానికోసమే నాకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ పాదం వాడారు అంటే మీకు పదే పదే మనము పాదాన్ని మార్చుకునే అవసరం లేకుండా కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం లాగి పట్టేసుకొని పక్క నుంచి మనకి థ్రెడ్ పక్క నుంచే కుట్టు అనేది పడాలన్నమాట. ఈ పాదం మీకు కూడా కావాలి అని అనుకుంటే ఇక్కడ కింద ప్రోడక్ట్ కింద ట్యాగ్ చేస్తానండి. ఎవరికైనా కావాలి అంటే మీరు ప్రోడక్ట్లోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చండి. పైపింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి. సో ఈ విధంగా రెడీ చేసుకున్నాక 1/2 ఇంచ్ క్లాత్ విడిచిపెట్టేసి మిగతావంతా కూడా కట్ చేసుకోవాలి. సో ఎవరైతే మనకి శారీలోంచి తీసి పైపింగ్ వేయండి మాకు అని చెప్పినప్పుడు శారీలోంచి క్రాస్ పీసులు కావాలంటే ఎక్కువ పీస్ కట్ చేసుకోవాలి. అలా లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. తక్కువ పీస్తోనే మనకి నీట్ పైపింగ్ అనేది వచ్చేస్తుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. సో ఈ విధంగా చూడండి, మనం ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకోవాలి. ఆల్రెడీ మనం కట్ చేసి ఈ విధంగా పెట్టుకొని ఉంటాం కదా. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం ఎలా అయితే థ్రెడ్ పైపింగ్ రెడీ చేసినప్పుడు కుట్టు వేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా అలాగే మనం థ్రెడ్ పక్క నుంచి చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. థ్రెడ్ పక్క నుంచి కుట్టు పడేట్టు చూసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ అంటే మనకి వెనకాల రౌండ్ తిరిగే దగ్గర చేయితో ఈ విధంగా కొంచెం షేప్ అయితే ఇచ్చుకుంటూ తిప్పండి. మీరు థ్రెడ్ని లాగొద్దు, కింద పీస్ని కూడా లాగొద్దు. ఇలా లాగకుండా నీట్గా వేస్తేనే మీకు వెనకాలకి ఎత్తేసినట్టుగా ఉండదండి. స్టిప్గా నిలబడుతూ కూర్చుంటుంది అనమాట. మీరు వేసుకున్నాక వెనకాలకి అట్టే మీకు ఒంటికి అత్తినట్టుగా ఉండిపోతుంది. స్ట్రైట్ పీస్ కుట్టినప్పుడు కొంచెం లేచినట్టుగా వస్తుంది అంటారు. సో అలా రాకుండా ఈ రౌండ్ తిప్పినప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి. అలాగే మొత్తం ఇప్పుడు కుట్టాక ఇంకొక టిప్ చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, మనకి రెడీ చేసుకున్న ఈ థ్రెడ్ అనేది లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఉండాలన్నమాట. ఓకేనా. మళ్ళీ అది మీరు పైకి వేసి కుట్టారంటే మొత్తం చెడిపోతుంది. అందుకని ఈ విధంగా మధ్యలో పెట్టేసి మళ్ళీ ఇప్పటిలాగే మనకి ఈ విధంగా కుట్టినప్పుడు ఏంటంటే మనకి థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఆ థ్రెడ్ అనేది మనము చేయికి తగులుతూ ఉంటుంది. దాని పక్క నుంచే పైన అలాగో కుట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ కుట్టు పైనే మనమైతే కుట్టుకుంటూ రావాలి. చూడండి, కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. ఎక్కడ కూడా మీరు కొంచెం లూజ్గా కుట్టేయకుండా దాని పక్క నుంచే కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా ఫస్ట్ నుంచి చివరి దాకా కూడా కుట్టుకోండి. మీకు ఎక్కడైనా ముడతలు అలాగ వచ్చినట్టు ఉంటే కొంచెం ఈ పాదాన్ని ఈ విధంగా పైకి ఎత్తుకుంటూ ఎక్కడైతే మీకు సరిగ్గా రాలేదో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా కుట్టండి. సో చివరిదాకా ఇలా కుట్టేసాం కదండి. ఇలా కుట్టేశాక ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఇటువైపుగా తిప్పేసుకొని ఇలా చెక్ చేయండి. ఎక్కడైనా లూజ్ వచ్చిందా అంటే మళ్ళీ ఎక్కడైతే లూజ్ వచ్చిందో అక్కడ ఇంకొకసారి కుట్టు వేసుకోవాలి. సో మనకైతే లూజులు ఏమీ రాలేదండి. ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి మీకు ఎత్తినట్టుగా లేకుండా ఒంటికి అతుక్కున్నట్టుగా వెనకాలకి కూర్చోవాలి. అట్ట అంటే ఇలా దగ్గరగా టక్స్ అనేవి వేసుకోవాలండి. కొంచెం అంటే మనకి క్రాస్ పీస్లు అనుకోండి వేయకపోయినా పర్లేదు, కానీ ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ పీస్ కాబట్టి కొంచెం దగ్గరగా వేసేసుకొని ఇలా కొంచెం ఇలా రౌండ్ తిరిగే చోట ఈ విధంగా కొంచెం లాక్కోండి. ఇలా లాగినప్పుడు మరీ గట్టిగా లాగేయకండి, చినిగిపోతుంది. కొంచెం అలా లాగితే సరిపోతుంది. తర్వాత ఇది రివర్స్ తిప్పేసుకున్నాము అంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒక పాదం నుంచి వెడల్పుతో కుట్టు అయితే వేసుకోవాలి.
చూడండి ఇక్కడ కూడా ఇలా మనకి రౌండ్ తిరిగే చోట మాత్రం ఇలా చేయితో కొంచెం ఈ విధంగా రౌండ్ అనేది చేసుకోవాలి. ఇలా చేశారు అంటే మీకు సారీలోంచి తీసే పీస్ అయినా సరే నీట్గా వచ్చేస్తుందండి. మీకు చూడడానికి ఫినిషింగ్ బాగుంటుంది. అలాగే మనము మనీ కూడా కొంచెం ఎక్కువ అనేది తీసుకోవచ్చు. చూసారా, ఇలా వేసినప్పుడు ఏంటంటే పైకి ఎత్తేసినట్టుగా ఉండదన్నమాట. చాలా నీట్గా ఈ విధంగా మనం ఎలా వేస్తే అలా కూర్చుంటుంది మనకి వెనకాల వైపుకి. చూడండి ఎంత నీట్గా ఉందో, దగ్గరగా చూపిస్తున్నాను మీకు. సో అర్థమైంది కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నేను వేశానండి, అది కూడా చూపిస్తాను మీకు. ఫ్రంట్ పార్ట్లో కూడా చూడండి ఎక్కడ కూడా పైకి ఎత్తినట్టుగా లేదు కదా మనకి. సో ఇదండి ఇవాళ వీడియో. తప్పకుండా మన ఛానల్ని ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.